నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా. నేను లేకపోతే తాత ఎట్లుంటాడో ఏందో. తాత నేను పట్నం వెళ్ళొస్తా, జర జాగ్రత్త, సరేనా? అప్పుడైనా ఆ రైలు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో, నువ్వు ఊరు చేరుకునేసరికి ఎంతసేపు పడుతుందో పాత రోజుల్లో రోజులు పట్టేది. ఇప్పుడు కూడా అంతేనా? తాత లేదు తాత, అది పాతకాలం. ఇప్పుడు మన దేశంలో వందే భారత్ వచ్చేసింది. ఇది మన దేశ టెక్నాలజీ. అదేం కొత్త రైలురా, అంత వేగంగా వెళ్తుందా? అవును తాత, విమానం లాంటి సౌకర్యాలతో ఇది పట్టాల మీద పరిగెడుతుంది. ఇందులో కవచ్ అనే టెక్నాలజీ ఉంటుంది. అంటే ఎదురుగా వస్తున్న రైలుని పసిగట్టి ఇది అక్కడికక్కడే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అంటే మన ప్రాణాలకి రక్షణ ఇచ్చే మన దేశ టెక్నాలజీ ఇది. దీని లోపల సెన్సర్లు, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్లు అన్నీ ఉన్నాయి. అన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. మనం ఎక్కడున్నామో ఫోన్లోనే తెలిసిపోతుంది. వేగం అంటే కేవలం ప్రయాణం కాదు తాత, అది మన దేశం సాధించిన అభివృద్ధి. తాత, మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో ఇక ఈ వీడియో చూడు. తాత, ఇది ఒక బోరు. మన అవ్వతాతల కాలంలో ఈ బోర్ అనేది లేదు. అప్పుడు బావులు, చెరువులు, నదులు ఇవి ఉండేటివి. అప్పుడు మన అవ్వతాతలు ఆ నీటిని చెరువు నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర యూజ్ చేసుకునేవాళ్ళు. అంటే అప్పుడు టెక్నాలజీ అనేది అంతగా లేదు. అప్పుడు టెక్నాలజీ అనేది తెలియదు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయిందంటే అక్కడ స్టార్టర్ ఆన్ చేయగానే ఇక్కడ మన పొలంలోకి నీళ్లు రావడం. అంటే మన దేశం ఎంత డెవలప్మెంట్ అయింది, ఎంత అభివృద్ధి చెందిందో మనం ఆనందించాలి తాత. తాత, ఒకప్పుడు మన అవ్వతాతల కాలంలో వరి కోసి దాన్ని రోడ్లో దంచి మనం తినేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయిందంటే వరి మషిన్ వచ్చి కోసి వెళ్ళిపోతుంది. అంటే ఒక మనిషికి సులభమైనది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు భారతదేశంలో అభివృద్ధి అనేది తెలిసిపోతుంది. కోసిన వడ్లు పొట్టు తీయటానికి పెద్ద మిషన్ ఫ్యాక్టరీ. అట్లే కరెంటు కూడా మన దేశంలో దీపంలా వెలుగుతున్నాయి తాత. తాత, మన తాతల కాలంలో ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఎడ్ల బండ్ల మీద వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రతి పల్లెకి బస్సు ఉంది. ఇది కదా అభివృద్ధి అంటే. తాత, ఒకప్పుడు పైసలు ఇచ్చి పండ్లు కొనేటోళ్ళు, కానీ ఇప్పుడు పండ్లు కానీ కిరాణా షాప్ కానీ యూపీఐ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం. అంటే మనం ఒక వస్తువు కొన్న తర్వాత మనం మన అకౌంట్ నుంచి వాళ్ళకు ఈ స్కానర్ని మనం స్కాన్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు అనేది జమ అయిపోతుంది. అంటే చూడండి, ఇక్కడ చిన్న కొట్టులో కూడా ఇలాంటి ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి టెక్నాలజీ రావడం అనేది మన భారతదేశానికి ఎంతో డెవలప్మెంట్ అవుతుందని మనం చాలా సంతోషపడాలి తాత. తాత, ఇప్పుడు మన సైనికుళ్ళు సరిహద్దుల్లో నిలబడటమే కాదు, ఆకాశం నుండి శత్రువుల కదిలికను కనిపెట్టి డ్రోన్లను వాడుతున్నారు. చివరికి మంచు కొండల్లో కూడా మన వాళ్ళు డ్రోన్ల సాయంతో నిఘా పెడుతున్నారు. తాత, మనం ఊర్లో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అక్కడ సరిహద్దులో ఎవరో ఒక అన్న, ఒక తమ్ముడు మంచు గడ్డ కడుతూ మన కోసం కాపలా ఉంటున్నారని మర్చిపోవద్దు. వందే మాత్రం అంటే కేవలం పాట కాదు, ఆ సైనికుడి గుండె చప్పుడు. ఒరే మనవాడా, మనకు స్వాతంత్రం ఊరికే రాలేదురా. గాంధీ గారు అహింసతో పోరాడారు. సుభాష్ చంద్రబోస్ తన రక్తాన్ని ధారపోశారు. భగత్ సింగ్ లాంటి ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగం చేశారు. అయితే మన భవిష్యత్ తరాలకు ఏ సమస్య ఉండదు. నాకు చాలా సంతోషంగా ఉందిరా మనవడా, మన దేశ అభివృద్ధి గురించి వింటుంటే. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం.